నిహాల్, ప్రతి నెల ఓ 1000, 2000 మిగులుతున్నాయి. ఎందులో ఎస్ఐపి జేయమంటావు? నాకు లాంగ్ టర్మ్ కోసం మంచి రిటర్న్స్ ఒస్తూ ఎర్లీ రిటైర్మెంట్ అయిపోయి ఫ్యూచర్ సెక్యూర్ అయిపోవాలి. దీనికోసం లార్జ్ క్యాప్‌లోనా, మిడ్ క్యాప్‌లోనా, స్మాల్ క్యాప్‌లోనా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పి మీరందరూ నన్నడిగే మోస్ట్ కామన్ డౌట్. అండ్ దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? 1000, 2000 ఉంటే అసలు ఎస్ఐపియే చేయకండి. మీరందరూ సోషల్ మీడియాలో ఆల్రెడీ కాలిక్యులేషన్స్ చూసే ఉంటారు. మీ అందరికీ తెలుసు గూడా. రూ. 1000 ఎస్ఐపి ప్రతి నెల చేయండి. ఇయర్‌లీ 10% స్టెప్ అప్ చేసుకుంటూ 30 ఏళ్ళు చేస్తే 1.25 క్రోర్ వస్తుంది. లేదా ప్రతి నెల ఓ రూ. 2000 ఎస్ఐపి 10% స్టెప్ అప్‌తో చేస్తే 30 ఏళ్లలో 2.5 క్రోర్ రూపీస్ వస్తుంది అని చెప్పి చాలామంది కాలిక్యులేషన్స్ పెడుతుంటారు. అండ్ దాంట్లో అందరూ చెప్పేదేంటి? మీరు ఎంత తొందరగా, ఎంత ముందర వీలైతే అంత ముందర మీరు 20స్‌లో చదువుకునేటప్పుడు ఇంకా అసలు పుట్టక ముందే మీరు ఎస్ఐపి చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే మీరు ఎంత ముందర స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే కాంపౌండింగ్ అలా జరుగుతుంది. కాంపౌండింగ్ ఈస్ ద ఎయిత్ వండర్ అని చెప్పి ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు కదా! కానీ ఇదంతా ప్రాక్టికల్ కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ప్రతి నెల ఒక రూ. 1000, 2000 మిగులుతూ ఉంటే మనం యాస్ ఎ స్టూడెంట్‌గా ఎస్ఐపి ఎలా చేయాలి? ఎస్ఐపి ఎందులో చేయాలి? మనం ఇన్వెస్టే చేయాలనుకుంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? మనం వర్కింగ్ ప్రొఫెషనల్‌గా గూడా అయ్యుండి సాలరీ వస్తున్నప్పటికి కూడా మనం ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అసలు ఎంత చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తుంది? అండ్ అంతే కాకుండా నేను నా 20స్‌లో స్టార్ట్ అయినప్పుడు అంటే ఇప్పుడేదో నాకు 40, 50 ఏళ్లున్నాయి. నేను చాలా పెద్దవాడిని అని కాదు. నేను నా ఎర్లీ 20స్‌లో ఉన్నప్పుడు నేను ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేశానో అవన్నీ ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసబోతున్నాను. అండ్ ఈ వీడియో ఏదైతే ఉంటుందో నాకు మీకు ఒక హార్ట్‌ఫుల్ కాన్వర్జేషన్‌గా, వన్ ఆన్ వన్ కాన్వర్జేషన్‌గా ఒక మంచి మెసేజ్‌తో, ఒక మంచి ఐ ఓపెనింగ్ వీడియో మొత్తం 100% ఫ్యాక్ట్స్‌తో ప్రాక్టికల్‌గా జరిగేవే మాట్లాడుకుంటూ మీకొక మంచి డైరెక్షన్ వస్తుంది. ఒక ఇన్వెస్టర్ మీద ఒక పర్స్పెక్టివ్ మారుతుంది. ఒక డిఫరెంట్ యాంగిల్ మీలో వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో, దీన్ని మనం 3 ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ 1లో ఒక 20 ఇయర్ పిల్లాడు ఎవ్రీ మంత్ ఒక రూ. 1000 ఎస్ఐపి చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్‌తో 30 ఇయర్స్ కోసం చేస్తూ ఉంటే 1.25 కరోడ్ రూపీస్ సేవ్ చేసుకుంటాడు. లేదా రూ. 2000తో ఎస్ఐపి చేస్తున్నాడు అన్నప్పటికీ కూడా 2.5 క్రోర్ రూపీస్ సేవ్ చేసుకుంటాడు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్‌లో ఇంకొక వ్యక్తి అంటే 25 ఇయర్ ఓల్డ్ వ్యక్తి ఎగ్జాంపుల్ 1తో, ఎగ్జాంపుల్ 2తో పోల్చుకుంటే 5 ఇయర్స్ లేట్‌గా ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాడు. కానీ ఎగ్జాంపుల్ 2లో ఉండే 25 ఇయర్ ఓల్డ్ వ్యక్తి రూ. 5000 ఎస్ఐపితో స్టార్ట్ చేస్తున్నాడు అనేసి అనుకుందాం. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ 2లో వ్యక్తి 2.8 కరోడ్ రూపీస్ సేవ్ చేసుకుంటాడు. ఇంకా థర్డ్ ఎగ్జాంపుల్‌లో 30 ఏళ్ళు ఉండే ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ రూ. 20,000 ఎస్ఐపి చేస్తున్నాడు. అది కూడా 5% స్టెప్ అప్‌తో తనకి నెక్స్ట్ 50 ఇయర్స్ వచ్చేంత వరకు. అంటే ఎగ్జాంపుల్ 1లో, ఎగ్జాంపుల్ 2లో వాళ్ళు 50 ఇయర్స్ వచ్చేంత వరకు ఎస్ఐపి చేస్తున్నారని అనుకుంటే, ఎగ్జాంపుల్ 3 వ్యక్తి గూడా మనకి సేమ్ అదే విధంగా రూ. 20,000 ఎస్ఐపి 5% స్టెప్ అప్‌తో చేస్తున్నాడు అనేసి అనుకుంటే 3.5 కరోడ్ రూపీస్ సేవ్ చేసుకుంటాడు. అండ్ ఒకవేళ 10%తో స్టెప్ అప్ చేసుకుంటే ఏకంగా రూ. 5,00,00,000 సేవ్ చేసుకోగలుగుతాడు. సో, ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు ఎవ్వరైనా ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌కి చూపించారనుకోండి, వాళ్ళేం జెప్తారు? మీరు 20 ఏళ్ళు ఉన్నప్పుడు రూ. 1000తో స్టార్ట్ చేస్తున్నారు. కానీ అదే మీరు 30 ఏళ్లలో ఉన్నప్పుడు మీరు రూ. 20,000తో స్టార్ట్ చేయాలి. అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది కాంపౌండింగ్‌లో. సో, అందుకే మీరు ఎంత ముందరైతే అంత మంచిది. అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళందరూ మిస్ అయిపోతున్న పాయింట్ ఏంటంటే, మనం ఒకవేళ 20 ఏళ్ళకి రూ. 1000 ఎస్ఐపితో చేస్తున్నప్పటికి 10% మనం ఇంక్రిమెంట్ చేస్తున్నప్పటికి కూడా 30 ఏళ్ళొచ్చేటప్పటికి రూ. 20,000 ఎస్ఐపి చేసే స్టేజ్‌కే రాలేము. ఇక్కడ ఏం జరుగుతుందో చాలా కేర్‌ఫుల్‌గా వినండి. మీకు 20 ఏళ్ళే ఉన్నాయి. మీరు పాకెట్ మనీ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, పార్ట్ టైమ్ జాబ్ అవ్వచ్చు, ఎలా అయినా సరే చేస్తూ రూ. 1000, రూ. 2,000 సేవ్ చేసుకుంటున్నారని అనుకుంటే, దాన్ని నిఫ్టీ లాంటి ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే అది 14, 15% బెస్ట్ కేస్ సినారియోలో గూడా 16%తో గ్రో అవుతుంది. అంతకు మించి అవ్వదు. కానీ అదే 1000, 2000
2000 మీరు మీ సెల్ఫ్ మీద, మీ అప్ స్కిల్లింగ్ మీద, మీరు ఇంకొక స్కిల్‌ని నేర్చుకోవడానికి, ఇంకొకటి ఏదైనా చేయడానికి, మీ కోర్స్ అవ్వచ్చు, వెబినార్స్ అవ్వచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్‌లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే, ఆ స్కిల్ డెవలప్ అవ్వడం వల్ల మీరు ఇంతకు ముందర 1000, 2000 సేవ్ చేసే స్టేజ్ దగ్గర నుంచి మీరు 25 వచ్చేటప్పటికి 5000 లేదా 10,000 లేదా 20,000 అన్‌లిమిటెడ్ లెవెల్‌కి వెళ్లి అంత సేవ్ చేసుకునే కెపాసిటీకెళ్తారు. సో, నా సజెషన్ ఏంటంటే మీరు ఇంకా 20స్‌లోనే ఉంటున్నారు. అండ్ తర్వాత మీరు పాకెట్ మనీలోంచి కొంత డబ్బుల్ని కూడబెట్టుకొని సేవ్ చేసుకుంటున్నారు అనేసి అనుకుంటే, ఆ సేవ్ చేసింది మొత్తం కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయకుండా, అంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లో చేయకుండా సెల్ఫ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎందుకంటే నిఫ్టీ 14-16% గ్రో అవుతుందేమో మాక్సిమం అంతే కానీ, మీరు మీ సెల్ఫ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మీరు 100%తో, ఎవ్రీ ఇయర్ 100%తో మాక్సిమం మీరు గ్రో అనేది అవ్వచ్చు. అండ్ సెల్ఫ్ గ్రోత్ మీద అయ్యే కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీకు ఎటువంటి ఇండెక్స్ ఫండ్ ఇవ్వదు. ఎటువంటి స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కూడా ఇవ్వవు. ఎందుకంటే మీరు 20స్‌లో ఉన్నప్పుడు ఆ 1000, రూ. 2000 ఏవైతే ఉంటాయో, ఆ 1000, రూ. 2000 మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక కొత్త స్కిల్ ఒస్తుంది. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు మల్టిపుల్ ఎక్స్‌పోజర్స్ గూడా మీకొస్తుంటాయి. అండ్ ఆ స్కిల్ లేదా ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అది మీరు చేసే ఆ రూ. 1000 ఎస్ఐపి అస్సలు మీకు తెలియదు. కాబట్టి మీ దగ్గర అంత చిన్న అమౌంట్ ఉంటే, మనం డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించాలి, మనం ఇంకా ఎక్స్‌పోజర్ ఎక్కువ ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పి, దానికోసం మీ సెల్ఫ్ మీద మీరు ఇన్వెస్ట్ అనేది చేయండి. ఎందుకంటే నేను నా 20స్‌లో అదే చేశాను. మీ అందరికీ మల్టిపుల్ ఒకేషన్స్‌లో నా స్టోరీస్ మీకు చెప్పే ఉంటాను. నేను చాలా బిజినెసెస్ అవ్వచ్చు, చాలా స్ట్రీమ్స్ అవ్వచ్చు అన్నీ ట్రై చేస్తున్నాను. కొన్నిట్లో సక్సెస్ అయింది, కొన్నిట్లో ఫ్లాప్ అయింది. ఇవన్నీ అవుతున్నాయి. కానీ ఈ త్రూ ఔట్ ద జర్నీలో కాన్స్టెంట్‌గా ఉన్నది ఏంటో తెలుసా? లెర్నింగ్ అండ్ అప్ స్కిల్లింగ్. నేను కాన్స్టెంట్‌గా ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ నా అప్ స్కిల్లింగ్ కోసం నేను మాక్సిమం డబ్బులనేది ఖర్చు చేసుకున్నాను. నా మీద నాకు. ప్రతి నెల ఒక రూ. 5,000 నేను సేవ్ చేసుకోగలుగుతున్నాను అని అనుకుంటే, దాంట్లో 3-4,000 నా అప్ స్కిల్లింగ్ కోసం, నేను ఇంకొక కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి, ట్రేడింగ్ కోసం కోర్సెస్ అవ్వచ్చు, లేదా నేను వేరే చేస్తున్న బిజినెసెస్ కోసం అప్ స్కిల్లింగ్ కోసం అవ్వచ్చు, వాటి కోసం నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను. అండ్ ఆ 1000, రూ. 2,000 ఏదైతే మిగిలిపోతున్నాయో, ఆ మిగిలిపోయిన అమౌంట్ ఎస్ఐపి అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఎస్ఐపి చేయడం ఎప్పుడు తప్పు కాదు. మనకొక ఫినాన్షియల్ డిసిప్లిన్ అవ్వచ్చు, మనీ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ హ్యాబిట్ అవ్వచ్చు. ఇలా ఒక మంచి హ్యాబిట్‌ని మనకి డెవలప్ చేస్తుంది. కానీ ఏదైతే మనకి ఆ 3,000, 4,000, 5,000 ఏదైతే తక్కువ అమౌంట్ సేవ్ అవుతుందో, దాన్ని మనము మన మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే, మనకి ఏదైతే స్కిల్ డెవలప్ అవుతుందో, ఆ స్కిల్‌తో మనం సంపాదించే డబ్బులు ఇంకా చాలా ఎక్కువగా, చాలా ఫాస్ట్‌గా మల్టీఫోల్డ్ అనేది అవుతాయి. అండ్ అప్పుడు మనం ఏదైతే థర్డ్ ఎగ్జాంపుల్‌లో తీసుకున్నామో, ఆ విధంగా ఎవ్రీ మంత్ వేలకి వేల రూపాయలు ఎస్ఐపి చేయొచ్చు. అప్పుడు కావాలంటే మళ్ళీ కాంపౌండింగ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మంచిగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాంపౌండింగ్‌లో అవ్వచ్చు, ఇన్వెస్టింగ్‌లో అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు, ఎందులో అయినా అవ్వచ్చు. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో మనకి అంతే ఈక్వలెంట్‌గా రిటర్న్స్ ఒస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పర్సెంటేజ్ టర్మ్స్‌లో మూవ్ అవుతుంది. సో, మీకు ఆ రూ. 1000, 2000 ఏదైతే మిగులుతున్నాయో, అది మీ మీద మీరు ఖర్చు చేసుకొని, మీరేదైనా స్కిల్ డెవలప్ చేసుకొని, పార్ట్ టైమ్ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, ఇలాంటివి ఎలా చేయాలి అని చెప్పి అలాంటివి నేర్చుకోవడానికి స్కిల్ మీద మీరు ఖర్చు పెడితే, అప్పుడు దాని నుంచి మీరు ఎవ్రీ మంత్ ఇప్పుడు 2, 3,000 రూపాయలు సేవ్ చేసుకునేది 10,000, 15,000, 20,000 సేవ్ చేసుకునే ఇలాంటి స్కిల్‌ని డెవలప్ చేసుకున్నారనుకుంటే, అప్పుడు ఆ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీరు సక్సెస్‌ఫుల్ అనేది అవుతారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు అలాగే చేయాలి. ఇక ఈ అప్ స్కిల్లింగ్ ఏదైతే ఉంటుందో, ఇది ఆన్‌లైన్‌లో ఏదో పెయిడ్ వెబినార్ తీసుకోనో అలాగే మనం డబ్బులు స్పెండ్ చేయాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా అవసరం లేదు. ఎందుకు అని అనుకుంటే మీకు యూట్యూబ్ ఉంది. చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంది. లేదా సపోజ్ వేరే స్టేట్‌లో ఏదైనా ఫ్రీగా ఏదైనా వెబినార్ అవుతోంది. లేదా ఏదైనా ఓపెన్ ఈవెంట్ అవుతోంది. అక్కడికి మీరు ట్రావెల్ చేయడానికి ఏదైతే కాస్ట్ అవుతుందో, అది కూడా మీకు మీ మీద సెల్ఫ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. లేదా మీరు ఖర్చు పెట్టే ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, ఇవి గూడా మీకు మీ మీద మీకు ఇన్వెస్ట్‌మెంట్. యూట్యూబ్ ప్రీమియం ఉంటుంది. ప్రతి నెల 150, 200 రూపీస్ ఉంటుంది. అది కూడా మీ సెల్ఫ్ మీద ఇంప్రూవ్‌మెంట్. ఎందుకంటే యాడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ లేకుండా చాలా ఫోకస్డ్‌గా మనం అప్ స్కిల్ అవ్వచ్చు కాబట్టి, అది కూడా నాకు ఇన్వెస్ట్‌మెంటే. ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో, అది నాకు ఇన్వెస్ట్‌మెంటే. నేనేదైనా బుక్ కొనుక్కుంటే, అది నాకు ఇన్వెస్ట్‌మెంటే. సో, ఏదైతే నాకు ఇంట్రెస్ట్ ఉందో, నాకు ప్యాషన్ ఉందో, సపోజ్ నేనేదైనా కలరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. కలరింగ్ పెన్సిల్స్ కొనుక్కోవడం, అది కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే. ప్రతి ఒక్కటి మనం అలాగా సెల్ఫ్ మీద మనం మన స్కిల్‌ని డెవలప్ చేసుకోవడానికి ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో, అది మనం ఇనీషియల్‌గా చేసుకొని, తర్వాత దాన్ని మానిటైజ్ చేసుకొని, అక్కడి నుంచి మనం డబ్బులు సంపాదిస్తే, అప్పుడు మనం ట్రూగా అప్ స్కిల్ అవుతాము. స్కిల్ డెవలప్ అవుతుంది.
డబ్బులు ఎక్కువొస్తాయి. ఆ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినిట్‌గా మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాము. సో, ఎవరైతే 20స్‌లో, 30స్‌లో ఉన్నారో లేదా ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్‌గా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను అన్నగా చెప్పే సజెషన్ ఏంటంటే రూ. 1000, రూ. 2000 మీరు ఆప్షన్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు ఇవన్నిట్లోకి వెళ్ళకండి. ఫస్ట్ మీ సెల్ఫ్, మీ కోర్ స్కిల్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకొని దాని మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే అప్పుడు డెఫినిట్‌గా చాలా మంచిగా గ్రో అనేది అవుతారు. కానీ ఇప్పుడు ఈ ప్రొసీజర్ అవ్వచ్చు, ఈ పాత్ అవ్వచ్చు, ఈ స్ట్రగుల్ అవ్వచ్చు, ఈ హస్సిల్ అవ్వచ్చు ఏదైతే ఉందో ఇది కొంత కష్టంతో కూడినది. ఎవరైతే ఎక్స్‌ట్రార్డినరీగా ఎవరైతే నార్మల్ వ్యక్తుల కంటే ఒక స్టెప్ ఎక్కువ వెళ్లి అందరికంటే బెటర్‌గా ఎవరైనా ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ ఈ పాత్‌లో చూజ్ చేసుకోవాలి. కానీ అలా కాకుండా కొంతమందికి నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్‌లో. నేను చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. నాకంత హై యాంబిషన్స్ లేవు. నాకు అంత కష్టపడే అవసరం లేదు. నాకు కొంత కష్టపడితే చాలు. నాకు లైఫ్ ఏదైతే ఉందో చాలా స్మూత్‌గా వెళ్ళాలి అని చెప్పి అలా అనుకుంటున్న వాళ్ళకి కంప్లీట్‌గా నా రెస్పెక్ట్ ఉంది. ఎవరి పర్స్‌పెక్టివ్స్ వాళ్ళవి, ఎవరి లైఫ్ వాళ్ళవి, ఎవరి లైఫ్ చాయిసెస్ వాళ్ళవి. కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే లైఫ్‌లో ఆ ఫైర్ ఉందో, ఎవరైతే ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని చెప్పి అలా చూస్తున్నారో, అలాంటి వాళ్ళకి ఆ ఫైర్ ఉన్నప్పుడు దానికోసం మనం ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలి, దానికోసం మనం ఏమి చేయొచ్చు అన్న ఫైర్, ఆ హంగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం సెల్ఫ్ మీద అప్ స్కిల్ చేసుకుంటే నన్ను నమ్మండి నేను ఎన్ని విధాలుగా అప్ స్కిల్ అయ్యి అవన్నీ నాకిప్పుడు ఎలా హెల్ప్ అయితున్నాయో, అలా మీకు కూడా మీరు చేసుకున్న అప్ స్కిల్ మీకు హెల్ప్ అనేది అవుతుంది. అండ్ ఆ కాంపౌండింగ్ మీకు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఇవ్వదు. సో, అది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఫోకస్ అనేది పెట్టండి. బట్ అగైన్ మీకు నాకంత హసిలొద్దు. నాకంత కష్టపడాలని లేదు. నేను చాలా లేడ్ బ్యాక్‌గా ఉందాం అనుకుంటే మీరు ఆ వేలో కూడా చూజ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే మీరు ఒకవేళ 3000, 4000, 5000 పాకెట్ మనీతో సేవ్ చేసుకుంటున్నారు. లేదా సాలరీలో ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఎంతో అంత మిగులుతున్నాయని అనుకుంటే ఆ 5,000ని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తామో అని ఆలోచించేటప్పుడు మాక్సిమం మీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద మీరు అప్ స్కిల్ అవ్వడం కోసం ఇన్వెస్ట్ అనేది చేయండి. అండ్ కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎస్ఐపీస్‌లో డెఫినిట్‌గా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అండ్ అలా కాకుండా సపోజ్ మీకేదైనా వెబినార్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తుంది. 10,000, 15,000, 20,000 అలా ఉన్నాయని అనుకుంటే అప్పుడు మీరు కొంత సేవ్ చేసుకుంటూ ఒకటేసారి 6 మంత్స్‌కి, 7 మంత్స్‌కి ఒకటేసారి ఒక వెబినార్ తీసుకోవడము అలా ఏదైనా చేసుకొని అలా అప్ స్కిల్ అవ్వండి. అండ్ మాక్సిమం ఫోకస్ మన స్కిల్ పెంచుకోవడానికి మాత్రమే ఉండాలి. సో, మీరు ఇంకా స్టూడెంట్స్ అవుతున్నారు. లేదా ఇంకా ఇప్పుడిప్పుడే ఫ్రెష్‌గా జాబ్స్‌లో జాయిన్ అవుతున్నారని అనుకుంటే, ఆ హసిల్‌లోనో, దాంట్లోనో, ఆ రొటీన్‌లోనో పడకుండా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎలా అప్ స్కిల్ చేయాలి అని ఆలోచించండి. ఎందుకంటే ఏజ్ ఎంత పెరుగుతూ ఉంటే అప్ స్కిల్ అవ్వడం అంత కష్టం అవుతుంటుంది కాబట్టి యంగ్‌గా ఎనర్జీ ఉన్నప్పుడే, ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడే మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక మోటివేషన్, ఒక రియాలిటీ చెక్ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటిదే మోటివేషనల్ వీడియోస్ లేదా ఇంకొంచెం ఆ ఫ్యాక్ట్ ఏదైతే యాక్చువల్ ప్రాక్టికల్ ట్రూత్ ఉంటుందో అవి చెప్పే వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.